వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. ఇవాళ నేను ఎక్కడ ఉన్నానంటే గెస్ట్ చేసేయండి. గెస్ట్ చేయక్కర్లేదు, నేనే చెప్పేస్తాను. ఇవాళ అయితే విజయవాడలో పున్నమి గార్డెన్ అయితే ఉంది కదా. పున్నమి గార్డెన్లో సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఇదేంటి సీనియర్ క్లాసులు జరుగుతున్నాయంట. ఇంకో విషయం కూడా చెప్తాను. ఇక్కడ ఏంటంటే హైలాండ్ పెట్టారంట, భవానీ హైలాండ్ అంట, విజయవాడలో ఉంది. మీకు కావాలంటే లింక్ అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ లాడ్జింగ్స్ కూడా ఉన్నాయి అవైలబుల్గా. అంటే ఇట్లా కూర్చొని పార్కింగ్ చేసుకోవడాలు అన్నీ ఉన్నాయి. కావాలంటే చూపిస్తాను మీకు అన్నీ. ఇవన్నీ ఇక్కడైతే అంటే బైక్స్ వాళ్ళ ఎలా చేసే వాళ్ళు ఉంటారు కదా, పార్కింగ్ వేలేయాలంటే ఉన్నాయి. ఇదిగోండి చూడండి. ఇక్కడైతే మేమైతే 20 రూపాయలు అయితే టికెట్ అయితే తీసుకున్నాము. అదేంటంటే ముందు వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలంట. సరే టికెట్ అయితే తీసుకున్నాము. నేను మా అక్క, అంటే రేణుక అక్కను, ఇంకా స్వీటీ, నా రూయి పాప, నేను ఇంకా మా వారైతే రాలేదు. ఇంకా ఇదిగోండి మాకైతే పెద్ద జంతువు అయితే కనబడింది, అది కూడా కాకి. చూడండి చూపిస్తాను మీకు. మీరు ఎప్పుడైనా బోర్డు ఎక్కారో లేదో నాకైతే కామెంట్ చేసేయండి. ఇదిగోండి ఇక్కడైతే భవానీపురం హైలాండ్ అయితే పెట్టారు కదా, ఆ హైలాండ్లో అయితే మేమైతే వాళ్ళైతే వచ్చేసాము. ఒకళ్ళైతే మాకు 2 సబ్స్క్రైబర్స్ అయితే దొరికారు. అది కూడా నన్ను కనపడడం నాకు చాలా హ్యాపీనెస్గా ఉంది. ఆల్రెడీ అయితే మేము ఒకసారి అయితే వచ్చాము, అంటే డోక్రా మీటింగ్ తరపు ఆయన పిలిచారు కదా, అందుకని అయితే వచ్చాము. ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ టైము మళ్ళీ రావడం. చూడండి ఎంత బాగుందో. నాకైతే వాటర్ ఫాల్స్ అంటే మస్ట్ ఇష్టం అండి. ఇవాళ అయితే విజయవాడలో చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ మనం చూడండి ఎంతమంది జనాలు అయితే ఉన్నారో. విజయవాడలో అయితే చాలా మంచి పని అయితే చేశారు. ఇలాంటి వీడియోస్ అయితే మీకు కావాలంటే సెండ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోమాకండి. చూడండి ఎంత బాగుందో, ఎంతమంది జనాలు అయితే ఉన్నారు. ఇదిగోండి ఇంకైతే నేనైతే వచ్చేసాను కదా, అదైతే మేము హైదరాబాద్ వెళ్ళే రోడ్డు, ఆ ఫ్లేవర్ కనపడుతుంది కదా అదే. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది ఒకవేళ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. చూడండి ఇప్పుడైతే నేనైతే బోర్డులో వెళ్ళిపోతున్నాను, మీకు ఆ థ్రిల్ చూపించబోతున్నాను. ఇంకా నేను మా రూయి పాప అయితే ఇంకా ఆగుతామా తగ్గేదే లేని అవా అన్నైతే ఉన్నాము. ఇక్కడ మేము ఇంకో వీడియో కూడా చెప్పాలి. ఇక్కడ ఏంటంటే మా అన్నయ్య వారు వచ్చేసి చేపలు గీపలు పడుతూ ఉంటాడు మా అన్నయ్య. అసలు ఇక్కడ నీళ్ళలో ఆడటం అంటే మీకైతే ఇష్టమా లేదని అయితే కామెంట్ చేసేయండి. ఇప్పటికైతే మాకైతే 600 పడింది టికెట్ అయితే, అంటే మనిషికి వచ్చి 150 అయ్యింది. ఏంటనండి బాబు, ఎక్కడికైనా వెళ్ళాలంటే డబ్బులు కావాలి. అదేంటో ఫ్రీగా అయితే మనమైతే ఏదైనా ఇదే తట్టు చేస్తాం. చూడండి ఇక్కడైతే నీళ్ళలో అయితే ఎంత బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటో అంటే వాటర్ సైడ్ అటు సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ అటు ఇవ్వలేదు వాటర్. మొత్తం వాటర్ ఫాల్స్ అంతా ఇటే ఉంది. చూడ ఒకళ్ళు వెళ్తున్నారు టికెట్ తీసుకొని. మేము ఇంకా టికెట్ తీసుకోలేదులేండి, తీసుకుంటున్నారు. అందుకని మా రూయి పాప అయితే టికెట్ దగ్గర నుంచింది. మీకు వెళ్ళడం అయితే కామెంట్ నచ్చిందా, అక్కడ ఇష్టమా లేదా నాకైతే కామెంట్ చేసేయండి. నాకైతే మరీ ఇష్టం అండి. ఇంకా కొంతమంది అయితే నీళ్ళ గురించి అయితే భయపడుతూ ఉంటారు. నేనైతే షిప్పు ఎక్కాలంటే చాలా భయం, అసలు ఎక్కను. ఇది మామూలుగా అయితే ఇంకా మా వారికి అసలు తెలీదు. ఇవాళ నేను విజయవాడలో ఉండి, అందుకంటే కొడుకే ఇదిగోండి వాళ్ళైతే మా వారైతే నాతో పాటు లేరు, ఎందుకంటే ఆయన విజయవాడలోనే ఉన్నారు. కానీ నేనైతే ఇలా వచ్చాను, ఇలా ఎంజాయ్ చేస్తాను అనేది మా వారికి అయితే తెలియదు. తెలిసిన నన్ను ఏమైతే ఏమంటారు, సరే వెళ్ళిరా బంగారం అయితే అంటారు. చూడండి ఇంకా టికెట్ అయితే తీసుకున్నాం కదా, టికెట్ మీకు వాట్సాప్ పెడతాను. టికెట్ అయితే మీకు మా వారికి వాట్సాప్ చేయబోయి మీకు చెప్తా అంటున్నాను. ఇంకా టికెట్ తీసుకున్నాం కదా, అది చూపిస్తాను అండి. 600 అయిందంట టికెట్. చూడండి కదా, మళ్ళీ బోర్డు వచ్చేదాకా మేము ఇక్కడ కూర్చోవాలంట. బోర్డు వచ్చేదాకా కూర్చుంటే మళ్ళీ బోర్డు కొత్తగా వస్తే మళ్ళీ అది చూడండి చూపిస్తున్నాం కదా, ఆ వీడియోలో అయితే బోర్డులో అయితే మీకు ఎక్కిస్తారు. చూడండి చూడండి ఇంక దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక షిప్లో అయితే ఎక్కిపోతున్నాము. చూడండి ఎలా కూర్చున్నారు. అది వచ్చేటప్పుడు చూడండి, ఇదైతే వచ్చేటప్పుడు అంట, ఇదేమో వెళ్ళేటప్పుడు. చూడండి ఎలా ఎంత బాగుందో. ఇవ్వండి మేమైతే మా రూయి పాప అయితే చాలా భయపడుతుంది. ఇదంతా వేసుకోవాలంట. మా రూయి అయితే వేసుకున్నాను అయితే అంటుంది. చూడండి మేమైతే అందరైతే వేసుకున్నారు, మేము అక్కలమైనా కాదు, అందరైతే వేసుకోవాలి. అందరు వేసుకున్న తర్వాత అయితే ఇంకా జాకెట్లు అయితే వేసుకున్నాము. మా రూయి చూడండి చాలా భయపడుతుంది. ఇదండి మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తాము. చూడండి విజయవాడ దగ్గరలో అయితే మళ్ళీ అయితే వచ్చాము కదా, మళ్ళీ అయితే వెళ్తున్నాము. అదే చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందో. నుంచోవచ్చా, అక్కడికి వెళ్ళి నుంచోవచ్చా? ఇక్కడ
చూడండి మీకు పర్మిషన్ అయితే తీసుకున్నాను కదా, మీకైతే వీడియో అనేది పెడుతున్నాను చూసేయండి ఒకసారి. ఇలా అయితే వెళ్ళొచ్చు, తీసుకోవచ్చంట. అంటే మేడం పర్మిషన్ తీసుకున్నాను. పర్వాలేదు, మీరు యూట్యూబ్లే కదా పెట్టేది, ఇంకా మేము పాపులర్ అయితే అయ్యే పనే కదా, పెట్టొచ్చు అని అయితే అన్న. చూడండి మీకు ఎంత బాగుంది కదా, నాకైతే భలే ఎంజాయ్మెంట్గా ఉంది. అంటే కేరళ వెళ్ళినప్పుడు మనం ఇలా వెళ్తూ ఉంటాం కదా, మీకు ఎప్పుడన్నా ఉందా అదైతే ఆలోచనలు అయితే నేను ఒకసారి వెళ్ళొచ్చాను. కానీ వీడియో అయితే అప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ అయితే నేను సబ్స్క్రైబ్ ఇంకా చేయలేదు. అంటే యూట్యూబ్ ఛానల్ ఇంకా నేను ఓపెన్ అవ్వలేదు. చూడండి ఎంత బాగుందండి బాబు, అసలు వాటర్ బాబోయ్ పొంగుతుంది. నీళ్ళు అంటే మనకి ఎంతమంది ఇష్టం అండి. నాకైతే భలే డేంజర్లా అనిపిస్తూ ఉంటుంది వెళ్తుంటే. ఏమో అంటే చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్లో. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అక్కడైతే హైలాండ్ పెట్టారంట. అంటే వాటర్లో మనం స్విమ్మింగ్ చేస్తాం, ఈదుతాం కదా. మీకు ఎంతమంది అయితే ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి. అంతేనండి ఆ వీడియో. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోమాకండి. చేపలు గీపులు పడుతూ ఉంటారు కదా, ఇలాగ మీకు తెలిసేస్తుందా నాకైతే